పెట్టడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. డోర్ టు డోర్ సర్వే చేయలేమంటూ నిరసనలు చేశారు. ప్రమోషన్లు, ఫైనాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. నగరంలో సచివాలయ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో వీఆర్సీ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు. డోర్ టు డోర్ సర్వేలను తాము చేయలేము అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన అసోసియేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన గత నెల రోజులు మట్టి ప్రభుత్వానికి మా డిమాండ్లు వివిధ రూపాల్లో జరిగింది. దానిలో భాగంగా మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరం జిల్లాలోను, రెండో ప్రాంతీయ సమావేశం నెల్లూరు జిల్లాలోనూ చేసుకోవడం జరిగింది. కార్యక్రమం పెట్టడం తెలిసింది. దానికి అనుగుణంగా మా టీం వారు జడ్పీసీఓ గారిని, డిఎస్పీ గారిని వివిధ రూపాల పర్మిషన్లు పెట్టి ఉన్నారు. దాని సమాచారం అందరికీ ఉన్న ప్రాంతీయ సమావేశంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయందరికీ వెళ్ళింది. ఈ రోజు పొద్దున ఎంపీడీఓలు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్లు అయితే ఏమి, అటుపక్క పోలీస్ సీఏ గారు ఏమిటి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ ఫోన్ చేసి మీరు ఈ సమావేశానికి వెళ్ళకండి, మీ మీద ఆంక్షలు ఉన్నాయి, మీ మీద నిర్బంధం ఉంది అని ఈ విధంగా తెలియజేయడం అయింది. ఇప్పటికిప్పుడు వచ్చి సభను మార్చుకోమంటే ఎంతమంది వందల మంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి? మా ఆవేదన తెలుసుకోవడానికి మేము కార్యక్రమం పెట్టుకుంటే ఇంత అణచివేత కార్యక్రమం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన గౌరవ డైరెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యుల గారికి ఎన్నో విధాల రూపాల రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. ఎప్పటికైనా మంత్రి గారు, మీ నియోజకవర్గం ఇది, మున్సిపల్ మంత్రి గారు మమ్మల్ని ఒక్కసారి కన్సిడర్ చేయండి, మా పక్షాన ఒక్కొక్కసారి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి చర్చలకు ఒక్కసారి ఆహ్వానం చేయండి. ఇటువంటి నిర్బంధాల మూలంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన ఇంకా ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో మీరు గమనిస్తూ ఉన్నారు, 20 రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆర్థికేతర అంశాలు, అలాగే ఆర్థిక అంశాల పరమైన ప్రధానమైన డిమాండ్లన్నీ ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే గౌరవ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, వారు ఎవరైతే మా సంబంధిత శాఖల అధికారులు ఉన్నారో వారందరికీ సమర్పించడం జరిగింది. ఆ తర్వాత 30 లోపు కనుక మీరు మమ్మల్ని చర్చలకు పిలవకపోతే ప్రభుత్వం వారు ఆ తర్వాత నిరసనలు ఉధృతం చేస్తామని ఆల్రెడీ కార్యాచరణ అనేది వారికి అందివ్వడం జరిగింది. దాని పర్మిషన్లు ఆల్రెడీ అన్నీ తీసుకున్నప్పటికీ రాత్రి పలానా మంత్రి గారు ఇవ్వద్దన్నారు, పలానా కలెక్టర్ గారు ఇవ్వద్దన్నారు, పలానా జడ్పీసీఓ గారు ఇవ్వద్దన్నారు అని చెప్పేసి సడన్గా పర్మిషన్లు క్యాన్సిల్ చేసాం, మీరు వెళ్ళిపోండి రాత్రి చెప్పేసి ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మమ్మల్ని అవమానిస్తూ నెల్లూరు జిల్లాకి మరి వేరే రాజ్యాంగం ఉందా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాగే ఈ మొత్తం తతంగం అంతా మా సాటి ఉద్యోగులైనటువంటి ఏపీ ఎన్జిఓలు కావచ్చు, అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కావచ్చు, వారంతా గమనిస్తూనే ఉన్నారు. వారు కూడా సాటి ఉద్యోగులు కష్టపడుతున్నారే అని మద్దతు తెలియజేసిన పాపాన బాగలేదు. మున్ముందు రోజుల్లో మేము ప్రతి ఒక్క టీచర్ జేఏసీలు కావచ్చు, అలాగే వారి సంఘాలు కావచ్చు, వేరు ఎవరైతే రెనౌడ్ సంఘాలు ఉన్నాయో, ఏపీ ఎన్జిఓ సంఘాలు ఉన్నాయో వారందరితోటి చర్చించి వారి మద్దతు కూడా కూడగడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సీఎం